ఈ సృష్టిలో ఉన్నదంతా సేవ చేసే దూతలంట. సకల జాతి జీవుల కంటే మనుషుడేమో శ్రేష్ఠుడంట. అందుకేగా సూర్యుడేమో టైము ప్రకారం రాత్రి పగలు రెస్టులేక గాలి పనిచే. చెట్టు ఫలము మనిషి కంట చెట్టుకేమో వేసు అంట. ఆవు పాలు మనిషి కంట దానికేమో గడ్డి అంట. సృష్టి కంటే గొప్పగా చేసిన తండ్రిని మరిచారట. విన్నారో వింత తన పిల్లలేనంట. పైన అలలకైనా దేవుడంటే భయం అంట. ఘోషిస్తూ ఉన్న ఎన్నడైనా దైవ మాటను మీరరంట. దైవ రూపాన్ని తెల్లలేము పక్షి పురుగులుగా మార్చిరంట. ఏయమైన పేర్లు పెడుతూ పేలనేమో తీసిరంట. ఎద్దు ఆవని మనిషినంటే ఎందుకో కోపం అంట. పంది ఎలకని పేర్లు పెడితే నరునికేమో ఒళ్ళు మంట. న్యాయమేదో చెప్పమంటూ ప్రకృతిని సాక్షిగా పెట్టెనంట. విన్నారో వింత తన పిల్లలేనంట. తనను మరిచారంట. తన మాట వినరంట. తనకున్న వాదంతా చెప్పాడు ప్రకృతి కంత. పక్షులకు నవ్వు రాదే, మృగములకు మాట లేదే. వృక్షములు ఊగవేలే, పురుగులు ఏలవేలే. ఈ జగతిలో తన పిల్లలి రారాజుగా ఏలాలని రేయి పగలు కష్టపడుతూ చేశాడు సృష్టంతా.